హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంకొక ప్రోడక్ట్ తోటి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇది న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించింది. నా ఛానల్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తానని. నేను బ్లాక్ టర్మరిక్ పండించానని కూడా తెలుసండి. అయితే నేను ఈ ఇయర్ ఏమనుకుంటున్నానంటే ఒక 1 acre బ్లాక్ టర్మరిక్ వేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను న్యాచురల్ ఫార్మింగ్లోనే పండించిన బ్లాక్ టర్మరిక్ రైజోమ్స్ని తెప్పించానమాట. ఇది నేను మిజోరం నుంచి తెప్పించుకున్నాను. మీరు ఇందాక చూసారు కదా పేపర్స్, అవన్నీ కూడా ట్రాన్స్పోర్టివ్ కాదండి. అక్కడ న్యాచురల్ ఫార్మర్ ఆయన బ్లాక్ టర్మరిక్ పండించడానికి తీసుకున్న లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ చేయడానికి తీసుకున్న లైసెన్స్ అన్నమాట. ఇది ఆయుర్వేదిక్ మెడిసినల్ యూజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ దీన్ని ఇంత పగడ్బందీగా తీసుకురావాలన్నమాట ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో న్యాచురల్ ఫార్మర్ అక్కడున్న ఆయన మిజోరంలో మనకి ఇలా పంపించారనమాట. ఇంకొక ఫ్రెండ్ కూడా అడిగారు, అందుకని ఆయనకు ఒక 20 kgs, నేను ఒక 20 kgs తెప్పించానమాట. ఇంతే కాకుండా బ్లాక్ జింజర్ కూడా తెప్పించాను. ఈ రైజోమ్స్ చూసారా, అంటే దుంపలు చూసారా ఎంత లావుగా హెల్దీగా ఉన్నాయో. కొన్ని ప్రాంతాలలో కొన్ని పంటలు చాలా బాగా పండుతాయండి. ఈ బ్లాక్ టర్మరిక్ వచ్చేసి మనకి మిజోరము, నాగాల్యాండ్, సౌత్ ఈస్ట్ స్టేట్స్లో చాలా బాగా పండుతుందన్నమాట. అండ్ అక్కడ వాళ్ళు సాయిల్ ఏదైతే ఉందో అది ఈ బ్లాక్ టర్మరిక్ పండడానికి చాలా అనువుగా ఉంటుంది. అందుకని అక్కడ హెల్దీగా ఉంటాయండి రూట్స్. మనం పండించినవి కూడా ఉంటాయి, కానీ అవి చాలా సెన్సిటివ్గా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో. గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనం ఎప్పుడైనా రూట్స్ తెప్పించుకునేటప్పుడు అవి ఎక్కడ పండుతాయో సూటబుల్ క్లైమేట్ అక్కడి నుంచి తెప్పించుకుంటేనే దాని యొక్క మెడిసినల్ వాల్యూ కానీ దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికోసమని నేను అక్కడి నుంచి చూసారా ఇక్కడ కలర్ ఎంత చక్కగా ప్రస్ఫుటంగా కనిపిస్తోందో టర్మరిక్, బ్లాక్ టర్మరిక్. ఇది ఇంత హెల్దీగా ఉన్న దుంపల్ని మనం ఎంచుకోవాలన్నమాట. మొక్క పెట్టేటప్పుడు విత్తనాలను కూడా అంతే. ఎక్కడైతే అవి బాగా పండుతాయో అక్కడి నుంచే తెప్పించుకోవాలి. అన్ని ప్లేసెస్లో ఒకటే పండవు కదా, అందుకని. ఇప్పుడు నేను బ్లాక్ జింజర్ కూడా చూపిస్తానండి మీకు. నల్ల అల్లము, ఇందాక చూపించింది నల్ల పసుపు దుంపలు. ఈ నల్ల అల్లం కూడా మెడిసినల్గా చాలా మంచిది. ఇదేంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకి బాడీని ఎప్పుడు ఎనర్జటైజ్గా ఉంచుతుందన్నమాట. ఎక్కువ వర్క్ చేసుకునే వాళ్ళకి మార్నింగ్ కొంచెం కషాయంలాగా, అల్లం కషాయంలాగా తాగేస్తే మనకి రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో నేను ఈ ఇయర్ ఇది కూడా పెడదాం అనుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, కానీ నేను స్కూల్కి వెళ్ళడం వల్ల అవి రాలేదు సరిగ్గా. బట్ ఈ ఇయర్ మాత్రం నేను చాలా కేర్ఫుల్గా పెంచుదామని తెప్పించానమాట. అండ్ ఈ నల్ల అల్లము, ఈ నల్ల పసుపుకి మాత్రం ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. నల్ల పసుపు ఫస్ట్ క్యాన్సర్కి యూజ్ అవుతుంది. అంతేకాకుండా నీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఇలాంటి నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది అనమాట. అంతేకాకుండా స్కిన్ డిసీజెస్, స్కాబిస్, ఇలాంటి దురదలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా, కురుపులు, వూండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇంజురీస్, ఇవి కూడా త్వరగా తగ్గుతాయి అన్నమాట. ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బాగా తగ్గుతాయి. ఇంతేకాకుండా ఆస్మాకి, బ్రాంకైటిస్కి కూడా చాలా మంది. చూసారా ఒక్కొక్క దుంప వచ్చి 138. ఇది మీడియం సైజు, పెద్దదైతే అసలు 200 కూడా ఉందండి. ఇది అన్నిటికన్నా చిన్నది, ఇది కూడా 80 ఉంది. సో ఇప్పుడు నేను న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన మినప్పప్పుని ఆరపెడుతున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే నన్ను ఒక ఫ్రెండ్ అడిగారు, ఫ్రెండ్ కమ్ కస్టమర్ అనమాట. మినుములు మీరు ఎలా పండిస్తారు? మామూలుగా మినుములకి 6 సార్లు 5 సార్లు కలుపు మందులు, పురుగు మందులు కొడుతున్నారు కదా, మీరు మీ న్యాచురల్ ఫార్మింగ్లో ఏ మందులు కొట్టకుండా మీ మినప్పప్పు మినుములు ఎలా పండుతున్నాయి మీకు అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అంటే మినుములకి కొట్టే కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ చూస్తే మనం అసలు ఇడ్లీయే తినమండి. నేను చూస్తాను కదా పక్కన కెమికల్ ఫార్మింగ్లో వాళ్ళు ఎన్నెన్ని మందులు కొడుతూ ఉంటారో. అయితే మేమేం చేస్తామంటే పుల్లని మజ్జిగ
పొగాకు ద్రావణం ఇలాంటివి మాత్రమే వాడతాం పురుగు మందులకి. అండ్ ఎరువులకి మేము ఎప్పుడు కూడా ఘనజీవామృతం, ద్రవజీవామృతం అండ్ FFM ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అంతే. అయితే మన మినువులు చాలా హెల్తీగా ఉంటాయి, బట్ తక్కువ పండుతాయి. తక్కువ అంటే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 9 క్వింటాళ్ళు 9 బస్తాలు అయితే మన ఎకరానికి 5 మాత్రమే అవుతాయండి, హాఫ్ అన్నమాట. అందుకని మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో కొంచెం రేట్ ఎక్కువ చెప్తాం. దీనికి మీరు రేట్ ఎక్కువ అని అంటున్నారు, కానీ మనం ఎంత హెల్తీగా ఉంటాయి మన మినువులు అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు అన్నమాట. మనం ఏ పురుగు మందులు వాడకుండా, ఎలాంటి యూరియా లాంటి ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా మనం పండించిన మినపప్పు ఎంత బలంగా ఉంటుంది. పురుగు మందులు స్ప్రే చేసేసి 1కి 4 సార్లు 6 సార్లు కేవలం ఎక్కువ హెల్తీ ఈల్డ్ రావడానికి అంతే. అంటే ఎక్కువ బస్తాలు మినువులు రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ పురుగు మందులు కొట్టేస్తారండి. మాకు అలా కాదు, మాకు వచ్చింది కూడా హెల్తీగా ఉండాలి. అందుకే కదా మనం కష్టపడి న్యాచురల్ ఫార్మింగ్ చేసేది. మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మన హెల్త్ బాగుండాలనే కదా. సో మేము ఇచ్చే మినువులు, మినపప్పు కూడా ఏ పురుగు మందులు కొట్టకుండా సహజమైన పుల్లని మజ్జిగ, ఇలాంటి నీమ్ ఆయిల్ ఇలాంటివి మాత్రమే స్ప్రే చేసి పండించినవండి. అందువలన మార్కెట్ రేట్తో ఈక్వల్గానే ఉంటుంది. బట్ ఈ కెమికల్ ఫార్మింగ్ మినుముల కన్నా కూడా ఒక 20 రూపీసో 50 రూపీసో ఎక్కువ ఉంటుందండి. అంతేకాని డబల్స్ ఎవ్వరూ ఛార్జ్ చెయ్యము అసలు. ఇది మెయిన్ సీక్రెట్ అన్నమాట. అయితే మేము ఇలా ఆడించిన మినప్పప్పుని సన్రైజ్లో ఎండబెడతామండి. ఎండబెట్టిన 2 డేస్ మాత్రమే. ఎక్కువగా ఎండబెడితే అది జిగురుపోతుందన్నమాట, అందుకని ఎక్కువ ఎండబెట్టము. తర్వాత దీన్ని ప్రాసెసింగ్ జల్లించి చెరిగి వాటిని మళ్ళీ స్టోరేజ్ కూడా మేము లవంగాలు, ఎండుమిరపకాయలు, వేపాకులు మాత్రమే వేసి స్టోర్ చేస్తామండి, ఎవరికైనా పంపించడానికి. ట్రాన్స్పోర్ట్లో. మేము ఇంట్లో అయితే అసలు ఎలాంటివి వాడమండి. అవి మాకు 1 ఇయర్ స్టోరేజ్ చక్కగా ఉంటుందన్నమాట. కానీ వేరే వాళ్ళకి పంపించేటప్పుడు మేము అలా స్టోర్ చేసి పంపిస్తాము. ఇట్లా మన మినపప్పుతో వాడిన ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుందండి. అండ్ డిసీజ్ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీని కూడా పెంచుతుందన్నమాట. ఎందుకు అంటే మనకి భూమి చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయం చేసేటప్పుడు ఆ భూమిలో వేసే ఎరువులు ప్రకృతి సిద్ధంగానే వేస్తాము. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతం, ద్రవజీవామృతం. తర్వాత మొక్క పెరిగిన తర్వాత వచ్చే పురుగులను అరికట్టడానికి కూడా మేము వాడేవి సహజ సిద్ధమైన పద్ధతులు. పుల్లని మజ్జిగ, పొగాకు ద్రావణం, వేప నూనె, ఫుడ్ ఫెర్మెంటెడ్. అండ్ మేము స్టోర్ చేసే పద్ధతులు కూడా చాలా న్యాచురల్. సన్లైట్లో ఎండబెట్టి సన్లైట్లో డ్రై చేసి ఇలా తర్వాత జల్లించి చెరిగి వీటిని మళ్ళీ మేము సహజంగా వాడే లవంగాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో స్టోర్ చేసి పంపిస్తామన్నమాట. మీకు కావాలంటే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.